2 లక్షల కోట్లు కేవలం ఒక్క రోజులో ఆవిరైపోయాయి. ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ గత 6 ఏళ్ళుగా ఎప్పుడూ చూడనంత క్రాష్ని చూసింది. ఇదంతటికీ కారణం ఒక ఏఐ స్టార్టప్ లాంచ్ చేసిన ఒక ఏఐ ప్రోడక్ట్. అదేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఏం జరిగిందంటే, క్లాడ్ని తయారు చేసిన ఆంథ్రోపిక్ అనే స్టార్టప్ కంపెనీ క్లాడ్ కోవర్క్ అనే టూల్ని తయారు చేసింది. ఇది నార్మల్ చాట్బాట్ కాదు, ఇది ఏజెంటిక్ ఏఐ. ఈ ఏజెంటిక్ ఏఐ ఏదైతే ఉందో, ఇది కేవలం మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చి సరిపెట్టుకోదు. ఏదైనా వర్క్ ఉంటే అది ప్లాన్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది, కంప్లీట్ చేసి మీకు అవుట్పుట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, లీగల్ డాక్యుమెంట్స్ అనలైజ్ చేయవచ్చు దీంతో, సేల్స్ అండ్ మార్కెటింగ్ అనాలిసిస్ చేయొచ్చు, ఫైనాన్స్ డేటా అనాలిసిస్ చేయొచ్చు. ఇందులో వేరే ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఈ టూల్ అనేది మీ సిస్టంలో ఉన్న ఫైల్స్ అండ్ ఫోల్డర్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతుంది, బైపాసింగ్ ట్రెడిషనల్ సాఫ్ట్వేర్. ఎప్పుడైతే ఈ ఆంథ్రోపిక్ షేర్స్ వాల్యూ $350 బిలియన్ వాల్యుయేషన్ దాటిందని తెలిసిందో, మార్కెట్లో ఒక రకమైన భయం మొదలైంది. సిచ్యువేషన్ ఎంత సీరియస్గా ఉందో తెలుసుకోవాలంటే ఈ నెంబర్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. నిఫ్టీ ఇండెక్స్ ఒక్క సెషన్లోనే 5.87% పడిపోయింది. మార్చ్ 2020 తర్వాత ఇదే పెద్ద ఫాల్. మొత్తం మీద చూస్తే 2 lakh crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైపోయింది. ఇది కేవలం ఇండియాలోనే కాదు, యుఎస్ నాస్డాక్ 100 కూడా పడిపోయింది. ఇంకా ఇన్ఫోసిస్ షేర్స్ అయితే ఒక్క రోజులోనే 7.37% పడిపోయాయి. ఐటీ జాబ్స్ని రీప్లేస్ చేస్తుందనే భయంతో అనే ఆలోచనతో ఐటీ షేర్స్ని భారీగా అమ్మడం, దాన్నే శాస్పోకలిప్స్ అని పిలుస్తున్నారు. ఇంకా ఎక్కువ ఎవరు నష్టపోయారో చూద్దాం. ఇన్ఫోసిస్ 7.5% క్రాష్ అయితే టీసీఎస్ కూడా ఏం తక్కువేం కాదు. సో 7% తగ్గింది. ఎల్టీఐ మైంట్రీ, కోఫోజ్, హెచ్సిఎల్ టెక్, విప్రో, ఇలా ప్రతి పెద్ద కంపెనీ రెడ్లోనే ఉంది. ఈ ఇష్యూ కేవలం ఇండియన్ ఐటీ గురించి కాదు, మొత్తం సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఇండస్ట్రీ గురించి. ఇప్పుడు సేల్స్ ఫోర్స్, ఎస్ఏపి ఇలాంటివి మనం డబ్బులు కడతాం. ఒకవేళ ఏ ఏజెన్సీ కనుక ఫ్రీగా ఈ సాఫ్ట్వేర్ టూల్స్ని మేనేజ్ చేయగలిగితే ఆర్ వాటిని బైపాస్ చేయగలిగితే, ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఈ టూల్స్ని అడ్మిన్గా ఉండి ఈ టూల్స్ సెటప్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఆ భయమే మార్కెట్ క్రాష్కి కారణమైంది. ఇండియన్ ఐటీకి ఇది ఎందుకు అంత పెద్ద దెబ్బ అంటే, ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ సీట్ బేస్డ్ బిల్లింగ్ మీద నడుస్తుంది. అంటే ఎంత ఎక్కువ మంది ఎన్ని ఎక్కువ అవర్స్ పనిచేస్తే అంత ఎక్కువ బిల్లింగ్, అంత ఎక్కువ రెవెన్యూ. ఒకవేళ ఏఐ కనుక ఆ రిసోర్స్ని రీప్లేస్ చేయగలిగితే టవర్సే లేవు, ఇంక బిల్లింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఆంథ్రోపిక్ ఇప్పుడు ఒక టూల్ నమ్మట్లేదు, అది ఒక ప్రోడక్ట్లా మారిపోయింది. దీనివల్ల సర్వీసెస్ ఇంటిగ్రేషన్ చేసి రెవెన్యూ సంపాదించుకునే కంపెనీస్కి డైరెక్ట్ కాంపిటీషన్లో మారిపోయింది. ఇప్పుడు ఆ కంపెనీస్కి ఇది ఒక పెద్ద రిస్క్. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, ఆంథ్రోపిక్ ఫౌండర్ ఏమన్నారంటే, ఇంకో 6 to 12 monthsలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేసే పని ఏ చేస్తుంది అంటున్నారు. అంటే రానున్న సంవత్సరం నుంచి 5 సంవత్సరాల్లో ఎంట్రీ లెవెల్ జాబ్స్కి ఎంతో కొంత థ్రెట్ అయితే ఉండొచ్చు. అయితే కొందరు మాత్రం ప్యానిక్ కావాల్సిన అవసరం లేదంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్విడియా సిఇఓ ఏఐ సాఫ్ట్వేర్ని రీప్లేస్ చేస్తుంది అనడం ఇల్లాజికల్ అంటున్నారు. ఆయన ప్రకారం ఏఐ ఎగ్జిస్టింగ్ టూల్స్ని వాడుకుని ప్రొడక్టివిటీని పెంచుతుంది తప్ప వాటిని కంప్లీట్గా ఎలిమినేట్ చేయదు, రీఇన్వెంట్ చేయదు. జేపీ మార్గన్ అనలిస్ట్స్ కూడా ఇది హైప్ వల్ల వచ్చిన రియాక్షన్ అంటున్నారు. పెద్ద కంపెనీస్ ఏవి కూడా రాత్రి వాళ్ళ ఎగ్జిస్టింగ్ లెగసీ సిస్టమ్స్ని ఏఐతో ఖచ్చితంగా రీప్లేస్ చేయరు. ఈవెన్ మన ఐటీ లీడర్స్ కూడా ఈ ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, కాగ్నిజెంట్ సిఇఓ ఏమన్నారంటే, ఇండియన్ ఐటీ ఫర్మ్స్ యాక్చువల్గా ఏఐ బిల్డర్స్ కింద మారుతాయి అంటున్నారు. హ్యాపీయెస్ట్ మైండ్స్
చైర్మన్ ఏమంటున్నారంటే ఏ టూల్స్ వచ్చినా సరే వాటిని వాడడానికి ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ కావాలి కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఐటీ సర్వీసెస్ ఇంకా పెరుగుదనే ఆలోచన ఆయన వ్యక్తం చేశారు. సో ఫైనల్గా ఏం జరగచ్చు, ఎక్స్పర్ట్స్ ప్రకారం 2 కేసెస్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. నెగిటివ్గా ఆలోచించే వాళ్ళ ప్రకారం రానున్న ఒక 4-5 ఇయర్స్లో ఐటీ గ్రోత్ అనేది తగ్గుతుంది గ్రాడ్యువల్లీ. ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఏ ఏజెంట్స్తో రీప్లేస్ చేయొచ్చు. అండ్ ఫైనలీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న బిల్డింగ్ మోడల్స్ అప్పుడు పనిచేయవు, అప్పుడు కొత్త రకమైన బిల్డింగ్ మోడల్స్ ఎవాల్వ్ అవుతాయి. వేరే పాజిటివ్గా ఆలోచించే వాళ్ళ ప్రకారం 2026 నుంచే రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది, గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది ఐటీ సెక్టర్కి. ఐటీ సెక్టర్ ఏ బిల్డర్స్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ఏదైనా డిస్ట్రప్షన్ ఉన్నా సరే అది గ్రాడ్యువల్గా ఉంటుంది తప్ప ఓవర్ నైట్ అయితే ఉండదు. అండ్ అవుట్కమ్ బేస్డ్ బిల్డింగ్స్ ఏవైతే వస్తాయో అవి ఇన్ఫ్యాక్ట్ హయ్యర్ మార్జిన్స్కి దారితీస్తాయి. సో దీన్ని బట్టి ఒక విషయం అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది, ఏ రెవల్యూషన్ ఇంకా రాబోతుంది కాదు, ఇది ఆల్రెడీ వచ్చేసింది. దీనికి మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ రెడీగా ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్. మీ ఒపీనియన్స్ కింద కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.